ఇది వ్యాపారం. హలో మామ. ఇప్పుడు వీడియో ఏంటంటే ఒక రైతు దగ్గర ఇంటర్వ్యూ. కానీ నాకు ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా చాలా కొత్త. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఈ రైతుల దగ్గర వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు చేసింది ఎప్పుడు కూడా లేదు. కాకపోతే ఏంటంటే నాకు దొండకాయ అవసరం. వారానికి వచ్చి ఒక 500 కిలోల దొండకాయ అయితే నాకు ఆర్డర్ ఉంది. దానికోసం అని చెప్పి దొండకాయ కోసం తిరుగుతున్నాను. అంటే ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ఆయన ఏంటంటే డైరెక్ట్ ఫామ్ నుంచి అయితే కావాలి నాకు అని చెప్పి ఆయన అడిగారు. అందుకని నేను ఈ ఫామ్ని ఎత్తుకుంటూ వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు అయితే మాత్రం నిజంగా చాలా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. నేల గురించి, మొక్క గురించి, మట్టి గురించి ప్రతిదీ కూడా, ప్రతి దాని మీద కూడా చాలా గ్రిప్ ఉంది ఆయనకి. అందుకని చెప్పి నేను విన్న తర్వాత అవన్నీ కొంతసేపు అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే మనకి తీసే ఉద్దేశం లేదు. నేను వెళ్ళిందే దొండకాయ కోసం. కానీ ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ట్రై చేశాను ఈ ఇంటర్వ్యూ అనేది. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం లైట్ తీసుకోండి. తర్వాత నేను మళ్ళీ దాన్ని అన్నింటినీ కూడా నేను మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఏంటంటే ఒక 9 minutes వరకు కూడా కొంచెం లైటింగ్ చూసుకోలేదు. నేను మా ఓడికి ఇచ్చాను వీడియో తీయమని ఇస్తే ఆడికి తెలియక లైటింగ్ అడ్జస్ట్మెంట్ కుదరలేదు ఫస్ట్ ఒక 10 minutes వరకు. ఆ తర్వాత మళ్ళీ నేను చూసుకుందాన్ని అయితే మార్చాను. ఫస్ట్ 10 minutes కొంచెం వీడియో క్వాలిటీ అయితే కొంచెం మిస్ అవుతుంది. వీడియో అయితే చూడండి మామ. చివరినైతే కామెంట్ చేయండి అసలు ఎలా తీసాను అనేది. మీరు ఆయన మాటలోనేనండి. ఇంకా సరే, మనం ఇప్పుడు గండిగూడ గ్రామం, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లాలో అయితే ఉన్నాం. మనం రైతు రాజశేఖర్ గారి దగ్గర అయితే ఉన్నాం. ఈయన 96 ఎకరాల్లో మొత్తం కూరగాయలు వచ్చి వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఒకసారి ఆయన మాటలోనే అసలు ఏవే పంటలు వేశారు, ఎంతంత ఈయన దగ్గర ఎన్నెన్ని ఎకరాల్లో ఏ పంటలు ఉన్నాయో ఒకసారి అయితే మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మన దగ్గర ఏ పంటలు ఉన్నాయండి? ఇప్పుడు మొత్తం 6 gardens అండి. 6 కూడా గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో 45 ఎకరాలు మామిడి ఉంటుంది. అది పోను దాదాపు 50 ఎకరాలు జనరల్ క్రాప్స్, అన్ని అగ్రికల్చర్ కాయగూరలు, తర్వాత హార్టికల్చర్ పళ్ళ మొక్కలు. దాంట్లో ప్రధానంగా కొబ్బరి, ఆ తర్వాత మీకు మునగ, తర్వాత అవకాడ కూడా, మహాగని ఎదుర కనిపిస్తుంది మీకు, ఎదురే ఉంది. అన్ని అంతర పంటలు ఇవన్నీ. ప్రతి నా ఇంటిగ్రేటెడ్కు ప్రధాన కారణం అదే. నేను గత 1978 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. సో దాంట్లో నుంచి నేర్చుకొని నా అనుభవపూర్వకంగా ఇది అంతర పంటలు వేసుకుంటే రైతు నష్టపోకుండా చేస్తాడనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఎంటైర్ మా 6 gardenలు అన్నీ మిశ్రమ పంటలే. ఏ ఒకే పంట వేసి అది వస్తే వస్తుంది, లేకపోతే రాదు. రేట్లు కూడా కొన్నిసార్లు 10 రూపాయలు ఒకసారి బెండ్ అమ్ముతుంది, 60 రూపాయలు ఒకసారి బెండ్ అమ్ముతుంది. అలాంటప్పుడు అదే అమ్ముకొని కూర్చుంటే సరిపోదు రైతు. సో సీజన్ వైజ్ వచ్చే కూరగాయల మీద డిపెండ్ అయ్యి యావరేజ్గా మనకు మంచి పంటలు రేట్లు వస్తాయి. జనరల్గా 10,000 రూపాయలు ఎకరాకి 20,000 వస్తే సరిపోతుందని రైతు సరిపెట్టుకుంటున్నాడు. మా ఉద్దేశం అది కాదు. మినిమం ఎకరాకి 1,00,000 రూపాయలు రావాలి. అప్పుడే రైతు వ్యవసాయం చేయాలి. అంటే సంవత్సరానికి ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర మునగ ఎంత ఉందండి? మునగ 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు సార్. అది ఏ బ్రీడ్ అండి మునగ? MK1 మొత్తం. PMK1 మొత్తం అంతా కూడా 8 ఎకరాలు కూడా ఒకటే బ్రీడ్ అండి? ఒకే బ్రీడ్, వేరే బ్రీడే లేదు. ఇప్పుడు మనకి ఆల్రెడీ 4th month నేను వేసింది. ఇప్పుడు 2 times టిప్ చేశాను. అంటే పైకి ఎదగకుండా. పైకి పోతే మళ్ళీ అందకుండా పోతాయి, మండలు కూడా ఇరిగిపోతాయి. కనుక సిస్టమ్ అది. దాని ప్రకారం శాస్త్రీయంగానే ఖచ్చితంగా 2 సార్లు టిప్ చేసి పెట్టాను. మనకి ఇంకో 2 నెల రోజుల్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. 4 రోజుల్లో మొత్తం క్రాప్ వచ్చేస్తుంది. 1 monthలో పెట్టాము అంతా. 1 monthలో ఎక్కడ మనకు డిఫరెన్స్ లేదు. 1 monthలో అంతటా నాటేసేసాము. కనుక 1 monthలో మొత్తం క్రాప్ స్టార్ట్ అవుతుంది. అదే 8 ఎకరాలు కూడా 1 month డిఫరెన్స్ లో మొత్తం పాతారు. అంతే కదా? అంతే. పెట్టింది 1 monthలో. ఇప్పుడు 4వ నెల రన్ అవుతుంది. 5వ 6వ నెల ఖచ్చితంగా వస్తుంది. మేము అడ్వాన్స్ ఉన్నాం కనుక ఇంకో 1 monthలో వస్తుంది. మామూలుగా వస్తుంది. ఇప్పుడు దీనికి సీజన్ ఏమైనా ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇది మార్చి నుంచి మొదలయ్యి బ్రహ్మాండంగా బాగా వేసవి మంటల్లో మండుతుంటే ఈ మునక్కాడ విపరీతంగా అది సీజన్. ఎండలు ఉండాలండి, టెంపరేచర్ ఉండాలి. ఎండల కంటే ఎక్కువగా టెంపరేచర్ అనుకోవాలి. 30 కంటే పైబడి ఉండాలి. 30 కంటే లోబడి ఉంటే చెట్లు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. కాపు పూత మాత్రం రాదండి. అబౌవ్ 30 degrees Celsius ఖచ్చితంగా ప్లాంట్ రిక్వైర్డ్ అనమాట. అది ఇప్పుడు మనకి వెనకాల దొండ కనపడుతుంది కదండి, ఇది ఏ బ్రీడ్ సార్? ఇది ఈ గుజరాతీ వెరైటీ పెన్సిల్ దొండ అంటాం. పెన్సిల్ దొండ అంటారు. మన దేశవాళీ గుండ్రంగా ఉంటుంది, లావుగా అవుతుంది, లావుగా ఉంటుంది, తొందరగా ఎర్రబడుతుంది.
మన దేశం వాళ్ళండి. ఎస్, మార్కెట్లో జనాలు ఇష్టపడరు, ఐ మీన్ తక్కువ రేటు పెడతారు. అవునండి. ఉదాహరణకి ఎప్పుడు చూసినా అది 30 అమ్మింది అనుకోండి పెన్సిల్ దుండ, ఇది 20 అమ్ముతుంది, ఒక్కోసారి 15 అమ్ముతుంది. లోకల్ అండి. ఫస్ట్ అది అమ్ముడు అయిన తర్వాత ఇది అమ్ముతారు మార్కెట్లో. అలా సెకండ్కి నా దగ్గర 18 సంవత్సరాల నుంచి దేశవాళీ దొండే. దేశవాళీ దొండండి. ఎంత సుమారు 20 ఎకరాలు పండించేది నేను. అబ్బో. ఇప్పుడు తగ్గించాను. ఇప్పుడు తగ్గించారండి. లోగడ మాకు 1963 నుంచి ద్రాక్ష తోటలు ఉండేవి ఇవన్నీ. 1963 నుంచి ఇదంతా కూడా ద్రాక్ష తోటలండి. ఈ కడీలు అప్పటివే ఇప్పటికి కావు. ఏదండి ఈ రాళ్ళు, ఈ పందిరి, పందిరి, ఈ మండపం మొత్తం 23 అప్పటివే. ద్రాక్ష తోటలు అప్పుడుదండి. ఏ ఉంచుకోవాలని అది ఉంచి ఈ మిద్ద అంతా తీసేవి. ఇవన్నీ కూడా అవే ప్లాట్. కర్రలన్నీ తీసేసి కర్రలు తీసేసి ఈ కూరగాయల పిండికి కన్వర్ట్ చేసాం మనం. మనకి దొండకి కావాల్సిన దానికి అదే ఉంచుకున్నాం అనమాట. అయితే ప్రతి గార్డెన్లో 6 ఎకరాలు అట్లా ఉంచుకుంటాం. ఏదండి ఇది? అన్ని గార్డెన్లో ఉన్నాయి అన్ని గార్డెన్లో ప్లాట్లు. ఇప్పుడు మనకి మామూలు దొండకి ఈ దొండకి టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుందా? లేకపోతే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, నాణ్యత బాగుంటుంది. ఐ మీన్ తినడానికి కూడా ఫ్రై కానీ కర్రీ కానీ పచ్చడి కానీ ఊరబెట్టుకునే పచ్చడికి కూడా పనికి వస్తుంది. ఈ మన దొండ దాంట్లో సెమీ ఆర్గానిక్ వల్ల మీకు నిల్వ కూడా ఎక్కువ ఉంటుంది. అవునండి. ఓవర్గా ఫర్టిలైజర్ వేసి పండించినవి 2-3 రోజుల్లో అయిపోద్ది. సచ్చుబడిపోతాయి, ఒకటి సప్పగా అయిపోతుంది, టేస్ట్ రాదు, ఒగరు వస్తుంది, పండవుతుంది తొందరగా. కనుక రైతులు ఇష్టపడరు, కొనుగోలుదారులు ఇష్టపడరు. ఇది మన లోకల్ అండి. వినిమయం అనేది ఎవరికి ఎక్కువ ఇష్టం అవుతుందో దాన్ని పెంచడమే మన ధ్యేయం కావాలి. అవునండి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి దొండ? అది అక్కడ 6, ఇది ఒక 3, 9 ఎకరాలు మాత్రమే ఉంది. 9 ఎకరాలు వేసారండి దొండ. ఇంకేమున్నాయి సార్ మన దగ్గర ఎక్కువగా ఉన్న పంటలు కూరగాయలు? ఇప్పుడు మునగ వస్తుంది. మునగండి. మునగ దొండ అయిపోయింది. బెండకాయ, బీరకాయ. ఇది అంతర్గత పంటలేనా లేకపోతే బెండ కూడా సపరేట్గా ఫామ్ ఏమైనా ఉందా? అదే అది కూడా వేసారా? అన్ని అంతర్ పంటలే. దొండ అంతా కూడా అంతర్గత పంటే. దొండ కింద కూడా బెండకాయ అంతా కూడా అంతర్గత పంటే. అంత విడిగా ఏమేం అది బెండకాయ తినేస్తుందండి, ఎందుకు ప్రయోజనం? స్థలం తినేస్తుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు అది అంతర్గత, అది మొక్క కూడా పెద్ద హైట్ అవుతుంది కాబట్టి కాదు. అందుకే దాన్ని ఏ పంట దేని కింద వెసులుబాటుగా పెరుగుతుందో దాని వారికి ఇబ్బంది కాదు. అది రైతు కూడా బెనిఫిట్ అండి. అది అంతర్గత పంట అన్నప్పటికీ ప్లేస్ ఉండదు, పైన ఆల్రెడీ పందిర్లో మనకి అది అవుతూ ఉంటుంది. శాస్త్రీయంగా అవకాడాకి మనకు 30-38 డిగ్రీస్ టెంపరేచర్ కావాలా. సమ్మర్లో వస్తే మా దగ్గర 40-45 దాకా పోతుంది. అవునండి. అప్పుడు మహాగాని పెట్టాను నేను క్షేత్రరక్షణ కింద. ప్రతి మొక్కకి 4 మొక్కలు పెట్టాను సైడ్లో. మహాగాని దానికంటే అడ్వాన్స్గా ముందు పోద్ది. ఇది 30 సంవత్సరాలు ఉంటుంది క్రాప్. ఏది? అవకాడో. నాకు 12 సంవత్సరాలకు మహాగాని క్రాప్ తయారవుతుంది. క్రాప్ వచ్చేస్తుంది. 30 నుంచి 40-50 ఫీట్లు మన స్థలాన్ని బట్టి, మన మేనేజ్మెంట్ బట్టి, వాటర్ సిస్టమ్ను బట్టి, మన యాజమాన్య పద్ధతులు ప్రాపర్గా ఉంటే మీకు 12 సంవత్సరాలకి ఖచ్చితంగా 25 నుంచి 30 అడుగుల గణపటి అడుగుల కర్ర వస్తుంది, చెట్టు అయిపోతుంది మహాగనిలో. దట్టు ఎంత దరిద్రానికి అమ్ముకున్నా 15 నుంచి 2,000 రూపాయలు గణపటి అడుగు. అది అంటే 8x8 పెట్టేశాము. ఇది 15x20, అటు 20 ఇటు 15 మొక్కకు మొక్క. ఇది 8x8 ఉంటాయి. అంటే ప్రతి మొక్కకి 4 క్షేత్రరక్షణ కింద ఉంటాయి. ఎందుకు క్షేత్రరక్షణ? వేసవిలో టెంపరేచర్ 45-50కి వెళ్ళిపోతే అవకాడో పాలినేషన్ రాదు. అందుకని కొంచెం అంటే పుష్ప ఫలదీకరణ అంటారు చూడండి. అవునండి. అది జరగదు ఆ టెంపరేచర్ ఇటు ఉంటే. ఈ చెట్లు ఉండటం మూలాన దీని ఇప్పుడు ఎలా ఉన్నాయి, చట్రం కింద వాతావరణం చల్లబడుతుంది, జల్లలాగా ఇస్తుంది. అది ఫోటోసింథసిస్ కూడా కంపల్సరీ. మొత్తం కమ్మేస్తే కూడా రాదు మళ్ళీ పంట. అదే అండి, అర్థమైంది. కానీ అది దృష్టిలో పెట్టుకొని మేము అలాగే చేసాం అనమాట. మీరు చాలా తెలివైన పద్ధతిగా చేస్తున్నారు వ్యవసాయం. అందుకేగా మరి జనాలందరూ 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు మా దగ్గరికి. ప్రతి నెల మా మీటింగ్ అవుతుంది, వ్యవసాయ సదస్సు. అక్కడ మీరు వ్యవసాయాల కోసం అంతే. అంటే ఇప్పుడు సలహాలండి, అందరు కూర్చొని మాట్లాడుకోవాలా. ఎవరికి ఏమైనా సందేహ నివృత్తి కావాల్సి ఉంటే అనుభవజ్ఞులు చెప్పుకోవాలా. దానికి మీ బోటి వాళ్ళను, ఇంకా వాళ్ళను, రైతు బడి వాళ్ళను, శివ అగ్రి టెక్ని వాళ్ళను, అసంటు వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు వస్తారు. నాకు కూడా చెప్పండి, అయితే నేను కూడా వస్తాను. తప్పకుండా అందరు రావాలి. ఇప్పుడు కేవలం నేను ఒక 2 డిస్టిక్లకు అనుకున్నాను. ఇప్పుడు ఎక్కడ కనిగిరి, ఎక్కడ అనంతపూరు, ఎక్కడ వికారాబాదు, ఎక్కడ మన జైరాబాదు, అటు తర్వాత మీ ఖమ్మం, నల్గొండ. రైతులు వస్తున్నారండి అక్కడ నుంచి. రైతులే నేను చెప్పేది. ఇప్పుడు నేను మీ దగ్గర ఒకటి విన్నాను, ఇది మనకి ఇవి మొక్కలు కూడా అమ్ముతారంట కదా మీరు? అవును, బెండ మొక్కలు, దొండ మొక్కలు అమ్ముతారంట కదా సార్? ఇది ఒకటేనా ఇంకా వేరే బయటకి రైతులు? ఓన్లీ దొండ ఒకటే. అది ఎందుకంటే ఇది సీజన్ కట్ చేసినప్పుడు మాకు కర్ర దొరుకుతుందండి. అప్పుడు దాని ప్రాపగేషన్ కోసం అదే అన్ని వెసల్స్, ప్యాకెట్లు, షెడ్లు అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు మీ పైకి వెళ్ళా
అదే ముందు ఫస్ట్ వెళ్ళిందండి ఫస్ట్ వెళ్ళిన తోటే అక్కడ ఉందండి ఇది. ఆ, అది మొక్క ఎలా సార్ అది రైతులకి ఇచ్చేది? మేము ప్లాస్టిక్ కవర్లో అయితేనేమో 25 రూపాయలు. 25 రూపాయలు. ఆ వెసల్ ఉంది ఫైబర్లో, ఆ ఫైబర్లో కుండీలో కుండీలాగా ఉంది కదా, 35 రూపాయలు. అది 10 రూపాయలు దాని కాస్ట్. దాని కాస్ట్ 10 రూపాయలు. సార్ మనకు మామూలుగా ఈ ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి ఇవి? మనం పెట్టుకునే డిస్టెన్స్ని బట్టి దీనిలాగా అయితే మనకు 900 మొక్కలు పడతాయి. 900 మొక్కలు. 14/3 ఇది. 14/3 లైన్లో ప్రతి మూడు అడుగులకు ఒక మొక్క. 3 అడుగులు లైన్లో, లైన్ టు లైన్ అంటే ఎడమ. అదే అర్థమైంది. ఎడమ 14 ఫీట్లు. 14 ఫీట్లు అంటే కడీలు అలాగే వేసాం కనుక అదే రకంగా వేసాను. అంటే ఇప్పుడు ద్రాక్షకి వేసినయే దీనికి అలా వాడుకుంటున్నాను అంతే. స్పేసింగ్ మనం వాడుకోవాలి. ఉన్నాయని వాడుతున్నారా లేకపోతే దీనికి ఏమన్నా మార్చుకునే ఏమన్నా ఉంటాయి? చేసుకోవచ్చు. 8/8 కూడా వేసుకోవచ్చు. 8/8 వేసుకోవచ్చు అండి. ఇది 10/12 వేసుకోవచ్చు. 8/8 వేసుకోవచ్చు. ఇక మరీ తక్కువ చేస్తే ఈ 3 ఫీట్ను అప్పుడు 7.5 చేయొచ్చు. 14/14 ఉన్నప్పుడు మధ్యలో మొక్క చివరికి ఒకటి అంటే 7.5 అలా కూడా వస్తుంది. కానీ మధ్యలో ట్రాక్టర్లు తిరగడం, ఈ కలుపు తీయటం, యాంత్రీకరణ ద్వారా చేసుకునే పనికి 10%కి 80%కి ఉన్నంత డిఫరెన్స్. అయ్యి బాబోయ్, ఇది 10 రూపాయలు అవుతుంది, అది 60 రూపాయలు అవుతుంది. జనాల చేత చేయిస్తే 60,000 అవుతుంది. అవునండి, అవును. మన ట్రాక్టర్ ద్వారా కానీ చిన్న మదర్ ట్రిల్లర్స్ ఉన్నాయి, చిన్న మినీ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి. చూసాను నేను అక్కడ. ఎస్, వాటితో చేయిస్తే మాకు కేవలం 10,000 అవుతుంది. అవునండి. లేబర్ ఒక మనిషి 3 లీటర్ పెట్రోల్తో శుభ్రంగా 1 ఎకర్ క్లీన్ చేస్తాడు. సార్ ఇప్పుడు పంట వేసిన తర్వాత 3 మంత్స్కి దొండ 2 మంత్సే 2 మంత్స్కి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. అది సీజనల్ ప్రకారమా లేకపోతే ఏ సీజన్లో వేసినా 2 మంత్స్ తర్వాత నుంచి పంట వస్తుందా? జనరల్గా ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు కూడా వేసుకోవచ్చు. అక్టోబర్ వరకు అది రికమెండెడ్ టైం. అది కాదు అత్యవసరంగా వేసుకుంటా నేను అనుకుంటే ఎప్పుడు వేసుకున్నా పర్లేదు. మొండి పంట ఇది, పాడయ్యే ప్రసక్తి ఏం లేదు. తట్టుకుంటుంది. అది చలికి కానీ వానకు కానీ ఎండకు కానీ ఖచ్చితంగా తట్టుకుంటుంది. మన దగ్గర కాకర వేయలేదండి. నేను ఇష్టపడను కాకర, ఎందుకంటే కాకర చాలా డెలికేట్ క్రాప్. అది డిసీజెస్ ఎక్కువ. ఇప్పుడు మనకి దీనికి ఎలాంటివి వస్తాయండి డిసీజెస్? దీనికి పౌడరీ మెయిన్ ప్రధానంగా, నల్లదోమ. అది ఆకు తొలిసే లార్వా ఉంటుంది కదా, చిన్న గొంగళి పురుగు అంటాం. అంటే ఈ సీతాకు చిలుక ద్వారా డెవలప్ అవుతుంది, అది వస్తుంది. కానీ మేము ఒకటి వాటికి ఎప్పుడు కనిపించదు. మా సిస్టమ్ ఎట్లుంటుంది అంటే ఎవ్రీ 10 డేస్కు ఖచ్చితంగా షెడ్యూల్ వైజ్ స్ప్రే ఉంటుంది. పైగా నేను ఇంగువా స్ప్రే చేస్తాను, ద్రావణం. మా దగ్గర ఫర్మెంటేషన్ ఉంది, ఇది గోవామృతం అని, అది స్ప్రే చేస్తాను. వర్మి వాష్ ఉంది, అది స్ప్రే చేస్తాను. తర్వాత ఈ మునగాకు నుంచి డిస్టిలేషన్ తీస్తాం, పాయింట్ ఉంది మా దగ్గర, డిస్టిలేషన్ ప్లాంట్ ఉంది. వాటి రసాయనం కూడా ఇస్తాం మేము. సో ఎక్కువ శాతము ఆర్గానిక్ సైడే పోతాము. కొన్ని అనివార్య పరిస్థితులు వచ్చినప్పుడు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటే అప్పుడు ఈ రసాయనిక ఎరువులకు వెళ్తాం. ఇప్పుడు మనకి ఈ దొండకాయ, మునగ కాకుండా ఇంకేమున్నాయండి పంటలు? బీర, బెండ. బీర చూసాను. బీర ఎంత ఉందండి? బీర దాదాపు 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు ఉంటుంది. అక్కడ సార్ అది నావీ ఈస్ట్ వెస్ట్. నావీ ఈస్ట్ వెస్ట్ అండి అది. అంటే ఇప్పుడు మనకి సైజ్ అవుతాయండి కాయలు అవి? దాదాపు 3 ఫీట్ల పై వచ్చింది మాకు. బాబోయ్, యావరేజ్ 2 ఫీట్ ఖచ్చితంగా ఉంటుంది. యావరేజ్ 2 ఫీట్. ఇక ప్లాస్టిక్ ట్రే చూసారా, ఆ ట్రే మొత్తం ఒక్కోసారి ట్రేలో పట్టవు. అబ్బో, మేము ఆ షాప్ నుంచి కార్టూన్స్ తెప్పించి ప్యాక్ చేస్తాం. అవునండి, కాటన్లతో వెళ్తాయి, బాక్స్లు వస్తాయండి మార్కెట్కి. ఈ మధ్య ప్లాస్టిక్ కవర్లు చేశారు, హ్యాండ్ బ్యాగ్స్ 20 కేజీ చేస్తారు. బ్యాగ్స్ అలా సున్నాయి. అది ఈజీ, అది 8 రూపాయలే. మా కార్టూన్ దాదాపు 40 రూపాయలు అవుతుంది బాక్స్ అండి. అయినా సరే మా సరుకు భద్రంగా ఉండాలా. రైతు తీసుకుని వెళ్ళిపోయేవాడు, అమ్ముకునేటప్పటికి వాళ్ళకి మనకి ఇబ్బంది లేదు. వాళ్ళు డైరెక్ట్ అలా తీసుకుపోయి డిస్ప్లే చేస్తారు. అవునండి, మేము బాక్సులతో కొంటాం మార్కెట్లో సరుకు. అది సేఫ్ సైడ్ కదా. సేఫ్ సైడ్. ఈ కవర్లలో ఉండవు, విరిగిపోతాయి. మొత్తం 6 ఎకరాలు ఒకటే రకం అండి బీర మొత్తం. ఒకటే లాస్ట్ 5 నెలల నుంచి పండిస్తున్నాను నేను. 5 నెలల నుంచి. అంత ముందు వేయలేదండి బీర? ఎలా? ఎందుకండి? మేము కూరగాయలకు కన్వర్ట్ అయిందే ఈ మధ్య. అంతకుముందు కూరగాయలు లేవు మా తన దొండ తప్ప. ఇప్పుడు దొండ 20 ఎకరాల నుంచి దీన్ని 6 ఎకరాల్లో చేసి మిగిలింది మారుస్తున్నారండి. మొత్తం మారుస్తున్నారు. మీకు అన్నిటి మీద అనుభవం ఉండడం వల్ల. అవును, మరి ఉన్నప్పుడే చేసుకుంటాం. ఇప్పటికీ దాదాపు ప్రపంచం తెలిసి డబ్బులు సంపాదించుకుందామనే తెలివి వచ్చేసరికి 72 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు ఆ మిగిలింది ఏమైనా ఉంటే దాంట్లో నుంచి ఏమైనా సర్దుకోవాలా. అంటారు హిందీలో బటోర్నా అంటారు దాన్ని. అంటే
హల్వాయి వాడు మిఠాయి తయారు చేసింది అమ్ముకోవడానికి ఫస్ట్ ప్రోడక్ట్ మొత్తం అంతా వాడి ఆ పెట్టుబడి మొత్తం వస్తుందంట అందులో. అయితే ఆ కడాయిలో మిగిలింది మాత్రం బాగా గీరి తీసేసి దాన్ని స్వీట్గా తయారు చేసి అమ్మిందే వాడికి లాభం అన్నమాట. బో అంటే ఇందులో ఏమంటా బనానేసే జాదా బటర్నమే ఫైదా అంటారు. అంటే తయారు చేసే దానిలో కంటే దాంట్లో మిగిలించుకున్నది మాత్రమే నీకు లాభం అంటారు. మీకు అంతే మా అనుభవం సంపాదించుకుందంతా ఇప్పుడు సొమ్ము చేసుకోవాలంటే ఇప్పుడు కష్టపడాలి. 72 సంవత్సరాల వరకు కూడా మీకు అనుభవం సరిపోయింది. 78 నుంచి ఈ 72 ఏజ్ వచ్చే వరకు 72 ఏజ్ వచ్చే వరకు అన్నీ అందరికీ సాధ్యం కాదు, కొందరికి కొన్ని మాత్రమే సాధ్యం అవుతాయి. ఇప్పుడు ఇంత మంచి ల్యాండు, ఇంత మంచి వాతావరణము, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాక్టర్సు, టిల్లర్సు, మంది, మార్బల్, లేబరు, షెడ్లు ఇవన్నీ అందరికీ సమకూరవు. నా దగ్గర 60 ఎకరాల పై చిలుకు డ్రిప్ ఉందండి. అప్పుడు ఎప్పుడో 18 సంవత్సరాల కింద తెచ్చింది. ఎకరం 2 ఎకరాల రైతులకు కూడా ఇంత పకడ్బందీగా చేయడం కూడా కుదరదండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది. అదే నేను చెప్పేది. మీరు ఇవే కాదు, ఎంటైర్ నా గార్డెన్స్ అన్నీ చూడండి, ఎక్కడ చూసినా మీకు అలా ఇంత శుభ్రంగా తప్ప మన కనిపించదు. అవును, చాలా క్లీన్గా ఉంది. ఫస్ట్ రాగానే ఫామ్లోకి రాగానే అక్కడ అదే అన్నాను, ఇది చాలా క్లీన్గా ఉంది ఫామ్ అని చెప్పి. ఉంచకపోతే బ్యాక్టీరియా, అనేకమైన రోగాలు. సార్ లేబర్ మొత్తం 55 మెంబర్స్ ఉంటారు. 55 మెంబర్స్ మొత్తం. 6 సూపర్వైజర్లు, 6 సూపర్వైజర్లు, 2 చెఫ్స్, వంట మనుషులు. అంటే వీళ్ళందరికీ వంట చేయడానికి మాకు మాత్రమే. వచ్చిన గెస్ట్లు ఎవరైనా ఉంటే టీ, టిఫిన్ అక్కడే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ దొండ ఇక్కడ ప్లాట్ ఉంది కనుక మేము పిలిపించారు. అవునండి, నాకు కూడా ఇప్పుడు ఈ ఫామ్కి రావడానికి కారణం ఏంటంటే మనకు కూడా వారానికి వచ్చి ఒక 400 నుంచి ఒక 500 కేజీలు దొండకాయ కావాలి. మనకి ఒక ఆర్డర్ ఉంది, దానివల్ల ఈ సార్ దగ్గరికి వచ్చాం. ఈ సార్ దగ్గర ఏంటంటే పెన్సిల్ రకం దొండ, ఒక దొండ గుజరాత్ రకం దొండ అయితే ఈ సార్ దగ్గర వేసారు. అదైతే క్వాలిటీ చాలా బాగుందని చెప్పి నేను బయట అయితే విన్నాను. అందుకని చెప్పి మనం ఈరోజు ఇక్కడ వరకు వచ్చి ఈ సార్తో అయితే మాట్లాడటం అయితే జరిగింది. నేను ఫ్యూచరు బెంగాల్ వెరైటీ కూడా తెప్పిస్తున్నాను. బెంగాల్ వెరైటీ ఒక 4 ఎకరాలు పెడతాను. అది దొండ అండి, బెంగాల్ వెరైటీ. దీనికంటే ఇంకొద్దిగా 1/2 ఇంచ్ పెరుగుతుంది. అది ఈల్డ్ ఎక్కువ వస్తుంది. అది ఈల్డ్ ఎక్కువ వస్తుంది, బాగా నాణ్యతగా అనిపించింది నాకు. ఆర్డర్ పెట్టాను నేను కొరియర్లో, అది రాగానే పెట్టేస్తాను. ఈ చలి కూడా తగ్గినప్పుడు అప్పుడు మొలక బాగా ఉధృతంగా పెరుగుతుంది అనమాట. అంటే ఫిబ్రవరి నుంచి, జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అప్పటి నుంచి మన దగ్గర ఇంకో రకం దొండ కనిపిస్తుంది, వచ్చేస్తుంది. ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్ నాటికి క్వాలిటీ మీకు టన్స్ కింద వస్తుంది. టన్స్ కింద మేము ప్రతి సెకండ్ డే, థర్డ్ డే తెంపుతాం. 10 నుంచి 15 మంది తెంపడానికి ఇప్పుడు తెంపుతున్నారు జనాలు. కింద అక్కడ సంతులు పోగైనాయి చూడండి, తీసుకొచ్చారు కదండి. అది అందులో నుంచి తెచ్చింది. అది అంటే ఇది క్షీణ దశ, ఐ మీన్ లాస్ట్ ఎండింగ్ అనమాట. ఎండింగ్ అండి. ఇది మొత్తం అంతా క్లీన్ చేసి ఆ ఎండిపోయిన ఆకంతా దులిపేసి మళ్ళీ బూస్టింగ్ ఇచ్చేస్తే కొత్త ఇగురుతో సహా మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ అది ఎన్ని రోజులు పడుతుందండి అలా ఇచ్చిన తర్వాత? 9 నెలల దాకా వస్తుంది. ఇప్పుడు ఆకు తీసి మళ్ళీ పూత మొదలు 15-20 రోజులే, 15-20 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది అంతే. ఇంకా దీనికి స్టార్టింగ్ పువ్వు రావడంతో కాయ వచ్చేస్తుంది. ప్రతి లీవ్కు ఒక కాయ వస్తుంది ఖచ్చితంగా. ప్రతి లీవ్కి సీరియల్ బల్బ్ కింద ఖచ్చితంగా వస్తుంది ప్రామాణికంగా. అంటే వాడి కింద ఏం పెట్టకుండా వచ్చేస్తాను కూర్చుంటే రాదు. మీరు దాన్ని తగ్గట్టుగా ఇస్తున్నారు కింద, ఖచ్చితంగా ఇవ్వాలా. ఇవ్వకపోతే ల్యాండ్లో ఉన్న డిపాజిట్ అంతా కరిగిపోద్ది. సేమ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇది. వాటర్ అయినా, హెయిర్ అయినా, మీకు సూర్యరశ్మి అయినా, ఏ వాతావరణంలో ఉన్న పంచభూతాలు అన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి. మీరు ఎంత దాన్ని కాపాడుతారో మిమ్మల్ని అంత కాపాడుతుంది. మా ధరణిమాత కూడా అంతే. ఆ కర్మగాన్ని, ఈ భూమిలో ఉన్న సారాన్ని ఎప్పటికప్పుడు మనం బ్యాంకింగ్లో బ్యాలెన్స్ చేస్తేనే ఫర్దర్ మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. మీరు సూక్ష్మ పోషకాలు తగ్గించినా దెబ్బతీస్తుంది, వాటర్లో pH పెంచినా దెబ్బతీస్తుంది, వాటర్ కంటెంట్ తగ్గినా దెబ్బతీస్తుంది, సూర్యరశ్మి తగ్గినా దెబ్బతీస్తుంది, క్లైమేట్ కండిషన్ కంట్రోల్ చేయకపోయినా దెబ్బతీస్తుంది. మరి అదే వ్యవసాయదారునికి సంపూర్ణ అనుభవం ఉంటే తప్ప వ్యవసాయం చేయకూడదని చెప్తాను నేను. ఏం చదువుకున్నారు సార్ మీరు? 5th క్లాస్ 1962. కానీ మీరు చాలా సంపాదించుకున్నారు దీంట్లో జ్ఞానం. అది ఇచ్చాడు భగవంతుడు, అందరికి ఇవ్వడు. మీరు కష్టపడి కాదు, ఎంఎస్సీ చేసి అగ్రికల్చర్ చేసిన ఇక్కడ రమ్మంటే కూడా ప్రాక్టికల్లో ఎప్పటిదాకా అయితే మనిషి పరిపూర్ణత రాదో, ఈ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీబడి. అతను వేరే వాళ్ళకి చెప్పలేడు. అవునండి, ప్రాక్టికల్ అనుభవం ఉండి అది కూడా సరళతరమైన భాషలో దాన్ని విడదీసి అక్షర క్రమంలో ప్రతి విషయాన్ని చెప్పాలనుకుంటే అతనికి దైవదత్తంగా సంక్రమించిన టాలెంట్, ప్రతిభ ఉంటేనే సాధ్యం. అది
మీరు అదర్వైజ్ చాలా great ఇంపాసిబుల్. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. దీంట్లో అసలు ఎంత జ్ఞానం సంపాదించుకుని మీరు ఇలా మాట్లాడుతుంటే నాకే అడగడానికి దాంట్లో నాకు మీరు మాట్లాడినట్లు కూడా కొన్ని నాకు తెలియట్లేదు నిజం చెప్పాలంటే. మా కాలేజ్ నుంచి అగ్రికల్చర్ వ్యవసాయ ఉంది కదా కాలేజ్ నుంచి, ఎక్కడండి? ఇక్కడే రాయందర్లో పెద్ద కాలేజ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందిగా. అవునండి. మా ప్రొఫెసర్ చాలాసార్లు వస్తారు నా దగ్గరికి. మేము ముట్టిగా దండగా ఉన్నాం సార్ మీ దగ్గర అంటారు. నాకు గొప్పలు వద్దండి, నా రైతులకు ఏమైనా నేను సహాయం చేస్తే చెప్పండి, నా వాణి అక్కడి దాకా వినిపించాలి, దానికోసం చూస్తాను నేను. ఇప్పుడు నాకు కావాల్సినంత కీర్తి, డబ్బులు ఉన్నాయి, పిల్ల పాపలు మనమలు మునిమనమల దగ్గర ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిందల్లా నేను ఎవరికైనా ఏదైనా సాయం చేయగలగాల, అవునండి. తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలా. చాలా మంచి ఆలోచన అండి. ఇప్పుడు ఈ మునగాకు ప్రాసెస్ కింద పెట్టినాం, ఆల్రెడీ కొన్ని టన్నులు తీసాను ఇప్పటికే. ఏది ఎక్సెస్ ఉన్న మండలు తెప్పితేనే కొన్ని టన్నులు వచ్చింది మాకు మునగాకండి. మునగాకు మనకు కావాలి సార్. ఇప్పుడు మనకి మునగాకు ప్రాసెస్ కింద సపరేట్గా ప్లాంటేషన్ చేస్తే తప్ప ఆకు ఇవ్వలేము. అయితే ఎందుకంటే పంట కింద పెట్టిన చెట్టు నుంచి ఒక మండ కూడా తెంపడానికి లేదు. మండలు ఎంత సాంద్రతతో ఉంటేనే క్రాప్ అంత ముబ్బడిగా వస్తుంది. మీరు మండలు తగ్గించి క్రాప్ రావాలనుకుంటే రాదు. మండల నుంచి దాంట్లో నుంచి ఆహారం తయారయ్యి భూమి గ్రహించిన తర్వాత ఏర్ల ద్వారా చెట్టుకు వస్తే ఆ క్రాప్ బయటకు వస్తుంది. ఇది ఒక ప్రక్రియ, సైక్లింగ్ అనమాట. సూర్యరశ్మి చెట్టు మీద పడి ఆ చెట్టు ఆకులు దాన్ని సంగ్రహించి భూమిలోకి పంపిస్తే భూమి లోపల ఒక కార్బోహైడ్రేట్ క్రియేట్ అయ్యి అది ఏర్ల ద్వారా ఫైబరింగ్ రూట్ ఫుడ్ రేట్ ద్వారా మళ్ళీ చెట్టుకు పైకి వస్తుంది. ఆ ఆకులు పుష్పించి కాయలుగా మారితే మనకు అది ఈళ్ళు. ఇది ప్రక్రియ, ఇది సైక్లింగ్. దాని నుంచి ఆకు తీయకూడదండి, కాయకేసి తీస్తే పోయినట్టే మీరు డెఫినెట్లీ. ఇంతెందుకు కొబ్బరి మొక్కలైనా సరే మీరు ఆకులు ఏదైతే జీవించి ఉంటాయో అవంతా కవే కంప్లీట్ అయిపోయి అవసాన దశకు వస్తే పడిపోతే వాటిని తీయాల, అంతేగాని మనం చెక్కుకుంటూ పోతే మిగిలేదే ఉండదు. ఎనీ ప్లాంట్ కొందరు అనుకుంటారు చక్కగా పోతే మీదికి పెట్టేసేది. ఇప్పుడు నేను ఈ పని చేశాను, ఎంతకాలం అని కావాలి ఈ వేప చెట్లు, అది అలా వదిలిపెడితేస్తే భూమిలో నుంచి లాగి కొన్ని వందల టన్నులు వస్తుంది. అవునండి. ఆక్సిజన్ కార్బోహైడ్రేట్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. నేను ఉద్దేశపూర్వకంగా పెంచాను. నేను మా మొత్తం గార్డెన్లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి వేప చెట్లు. దానికి ఎక్స్ట్రాక్షన్ కూడా తీసుకుంటాను నేను మళ్ళీ అంటే ఈ ఆకు డిస్టిలేషన్ చేస్తాను. ప్లాంట్ ఉంది కదా మాది. అవునండి. ఆ డిస్టిలేషన్ చేసి దాని రసాయనం తీసుకొని స్ప్రే చేసుకుంటాను. అబ్బో. మునగాకు కూడా ఈ వేపాకు తర్వాత ప్రతిదీ డిస్టిలేషన్ సిస్టమ్ ఉంది మనకు. వాటర్ వల్ల మనకు అన్ని లాభమే. వేపాకు డిస్టిలేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనకు. అవునండి, చాలా బెస్ట్ మెడిసిన్. ఆయిల్ కొనబోతే 1000 రూపీస్ లీటరు. అయ్యి బాబోయ్. మరి ఎందుకు మరి మా దగ్గర తీసుకుంటే మీకు 15 రోజుల దాకా తిరిగి చూడలేదు. అది మీ దగ్గర కమర్షియల్ పంటల కంటే కూడా ఈ అంతర్గత పంటలు ఇవి చాలా బాగున్నాయి మీ దగ్గర. ప్రతిదీ మీరు గుర్తుంచుకోండి. డెలికేటు తర్వాత సీజనల్గా ఎఫెక్ట్ పెట్టి ఇవి కూడా పెట్టాను నేను. డెలికేట్ అంటే అతి సూక్ష్మమైన, అతి నాణ్యమైన, నాజుకైన. అదే ఇంకా వాతావరణం అటు ఇటు అయితే పోతాం. పాలకూర, కొత్తిమీర, ఈ తర్వాత కాకర, పొట్ల బెండ, అదేంది స్నాక్ గోల్డ్, ఇలాంటివి పెడితే అది దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. అవునండి. ఏదో చూసుకోవడానికి అందరు చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప రైతుకు డబ్బులు కావాలా, వాడు శ్రమ తగ్గ ప్రాఫిట్ పొందాలా, లేకపోతే ఎందుకు చేసి వాడు దండగ కదా. అవునండి. అందులో రిస్క్ ఉంటుంది. అంటే నేను బీరా 30 సెంట్లు పెట్టా, మీరు నమ్ముతారా? 4,40,000 వచ్చినాయి. అబ్బా. 70 డేస్లో. 40 డేస్ నాటి క్రాప్ స్టార్ట్ అయింది. ప్రతి రైతుగా ఆ విధంగా రాదు కదండి. అవునండి. మరి మీ ఫస్ట్ స్థలం, మీ క్షేత్ర పరిశీలన అది ఎంత సారవంతమైంది, దాంట్లో మీరు వేసే పద్ధతి, అడ్డుపందులు వేసాను నేను ఇలాగా. వీటిలో కూడా మొన్నటి వరకు బీరా ఉండింది. శుభ్రంగా క్రాప్ వచ్చిన తర్వాత తీసేసాను నేను. డేసెస్ అయిపోయినాయని 90 డేస్ పెట్టాను అక్కడికి. జస్ట్ 3 రోజులు అయింది తీసేసి. ఈ పాదులన్నీ అవే, ప్రతి చెట్టుకు 4 పాదులు వేసాను చూడండి. ఒకే డ్రిప్ ఆల్రెడీ వేసిన డ్రిప్కే మళ్ళీ మైక్రో పైప్ వేసేసి ఆ చెట్లు పెట్టాను. వేరే డ్రిప్ కోసం లేకపోతే మళ్ళీ పైపులు దేరో, మళ్ళీ లైనింగ్ దేరో, తవరో, వేయరో అవసరంలే. మనకు ఆల్రెడీ అనుకూలంగా ఉంది కనుక దానికి అటాచ్ చేసాం. అనుబంధంగా వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా. వెళ్తూ పోతూ చెంబడి నీళ్ళు అందుకొని పోవాలి తప్ప దీనికే బావి తవ్వి మరీ ఇక చాదేసి తవ్వుకొని అప్పుడు తీసుకున్న నీళ్ళు తాగడం అంటే చచ్చిపోతాడు. అది చేస్తూనే మనము శాస్త్రీయ పద్ధతిని అవలంబిస్తూ మనకు టెక్నికల్గా
దాంట్లో నుంచే పొదుపుగా డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోవాలి రైతు. వ్యవసాయం అది కానీ ఆడు చెప్పాడు వాడు చెప్తే నేనే చేసిన నాకు కూడా ఎందుకు రాలేదని పైకి చూస్తే వచ్చేది కాదు వ్యవసాయం. దీంట్లోనే మట్టిలో కలిసిపోవాలి అతను. ఈ ప్రపంచంతో పనే ఉండాలి వాడు. వేరే వ్యాపకాలు ఉండి నెపడాలు వచ్చి ఎలా చేస్తున్నారా అంటారంటే ఏమీ చేయరు. నిన్నే అన్ని పనులు చేసేస్తారు నీది. ఇప్పుడు ఈ నా ఉన్న 90 ఎకరాలకి 200 మంది కూడా సరిపోరు. అవునండి. వదిలిపెట్టేస్తే. కానీ నేను 50 మందితో కవర్ చేస్తున్నా. ఎవరు ఎంత పని చేయగలుగుతారు అనేది మీకు అసెస్మెంట్ ఉండాలి ముందు. 4 మనుషులు ఇచ్చి పెడితే ఈ ప్లాట్ మొత్తం ఏం చేయగలరు, వాళ్ళు చేశారా లేదా మరుసటి రోజు రిపోర్ట్ తీసుకుంటే అది కాదురా నువ్వు తప్పు చేయించావు పూర్తి చేయించామని చెప్పి నేను చెప్పగలగాలి. దాని మీద ఉండాలి. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. వచ్చేసింది నేను కూడా పెట్టేశాను మా వాడికి చెప్పాను నేను వెళ్తున్నాను సిటీ అంటే 4 రోజుల తర్వాత ఇంటి వ్యామోహాలన్నీ పూర్తి చేసుకొని 5వ రోజు వచ్చి ఎలా ఉందిరా తోట అంటే ఉండదు, ఏముండదు. అప్పటికి డిసీజ్ వచ్చి ఉంటుంది, అప్పటికి కటింగ్ అయ్యి ఉంటుంది, ఫిట్టింగ్ కూడా అయ్యి ఉంటుంది, అప్పటికి ఇంకేం ఉండదు అక్కడ. దీన్ని అనుకుని ఉండాలండి. ఇంకా ఒకసారి మనం మొదలు పెట్టామంటే 100%. మాకు అనుభవజ్ఞ వాళ్ళు చెప్తారు రేపు చేసేది ఈరోజు చేయి, ఈరోజు చేసేది ఇప్పుడు చేయమని. అవునండి. ఇది నానుడి పౌరు శుద్ధమైన సూక్తి వ్యవసాయానికి. ఇది రేపు చేసేది ఈరోజు చెయ్యి, ఈరోజు చేసేది ఇప్పుడు చెయ్యి, అంతే తప్ప ఇప్పుడు టైం ఉందిగా రేపు చేద్దాం లేదు కదా. నో, ఈరోజు సమయం ఉంటే ఓ టైం ఇచ్చైనా సరే లేబర్తో ఆ పని పూర్తి చేయించుకుంటే తృప్తి. అవునండి. సరే సార్. సంతోషం. చూసారుగా రైతు రాజశేఖర్ గారు ఇంటర్వ్యూ. అసలు మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే నేను చేసుకుంటాను. అది కాకుండా నిజంగా ఆయన మాట్లాడుతుంటే నేనైతే ఇంకొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆయన అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి దాని గురించి కూడా. ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్న మొక్కలు కూడా ఆయనకి అసలు ఆ ఫామ్ మీద ఉన్న గ్రిప్ చూసారు ఎలా ఉందో. ప్రతి మొక్క మీద అసలు ఆయన ఫామ్లో ఒక మొక్క పెరుగుతుందంటే దానికి అర్థం లేకుండా మొక్క అయితే పెరగట్లేదు దాంట్లో. ఇప్పుడు ఆఖరికి ఒక చిన్న మొక్క ఫామ్లో ఎక్కడైనా కనిపించినా కూడా అదైతే అర్థం లేకుండా ఫామ్లో అయితే లేదు. అంత పకడ్బందీగా అయితే ఆయన చేస్తున్నారు. నిజంగా ఒక చిన్న రైతులకైతే ఈ విధంగా చేయడం అయితే కుదరదు. కానీ ఈయన అసలు చాలా గ్రేట్. నిజంగా నన్ను అడిగితే నేను మీకు మాటల్లో కూడా చెప్పలేను. నిజంగా ఆయన కొన్ని మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా నాకు అర్థమయ్యే కాదు. అందుకే నేను కొన్ని చోట్ల అలా నోరు వెళ్ళబెట్టి ఆయన ఒక చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అంత తెలుగులో అచ్చ తెలుగు, ఇంకా ప్యూర్ తెలుగు అచ్చ తెలుగులో అయితే మాట్లాడుతున్నారు ఆయన. అది కాకుండా నిజంగా ఆయనకున్న పట్టు అయితే మాత్రం అసలు మామూలు పట్టు కాదు. వ్యవసాయం మీద చెప్తున్నారు కదా, అనుభవం ఎక్కడికి ఊరికనే అనుభవం అయితే రాదు. 72 సంవత్సరాలు ఆయన ఈ ఎక్స్పీరియన్స్, 72 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు వాడుతున్నారు ఆయన ఆ మొక్కల మీద. నిజంగా చాలా గ్రేట్ ఆయన. ఈ వీడియో మీద అయితే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో కొంత లెంతే వచ్చింది కానీ నాకు ఎక్కడ తగ్గించడానికి అయితే కుదరలేదు. ఆయన మాటలు అయితే అలా ఉన్నాయి కాబట్టి. ఇది వ్యాపారం.